అందరికీ నమస్కారం అండి. రత్నభాస్కర్ ఛానల్కి మీ అందరికీ సుస్వాగతం. మాట మంతి కార్యక్రమానికి ఈరోజు ఏంటంటే మనం కొన్ని విషయాలు మనకుంటే మనం ఎప్పుడూ అదృష్టవంతులుగానే ఉంటాయి. అవి మన చేతుల్లో ఉండి మనం ఆ విషయాలన్నీ కూడా సరిగ్గా జరిగేటట్లు చూసుకుంటే కనుక మనం మన ఇంట్లో ఈ విషయాలు ఉంటే అదృష్టవంతులం. ఏంటంటే అవి ఒకటి ఏంటంటే మన కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉండి మన కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచితేనే మనం అందరూ ఆనందంగా ఉండగలుగుతాం. వారు రోగం వచ్చి బాధపడుతూ ఉన్నారనుకోండి, మనం ఆనందంగా ఉండలేం కదా. అందుకని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. రెండు ఏంటంటే మన ఇల్లు ఎప్పుడు ప్రేమతోటి సంతోషంతో ఉండాలి. అంతేగాని ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషం పెంచేసుకుని అలా ఒకళ్ళని చూసి ఒకళ్ళు బాధపడడం ఇలా చేయకుండా అందరితోటి మన కుటుంబ సభ్యులతోటి చక్కగా ప్రేమగా మెలిగితే మన ఇల్లు ఆనందంగా ఉంటుంది. నెక్స్ట్ గుణవంతులమైన పిల్లలు ఉండాలి. మన పిల్లలు మన మాట వినకుండా చెడ్డ గుణాలు కలిగి ఉన్నారనుకోండి, మనకి చాలా బాధపడుతూ ఉంటాం కదా. వాళ్ళు ఇలా అయిపోయారు, పాడైపోయారు ఏంటి అని చెప్పి. అలా కాకుండా గుణవంతులమైన పిల్లలు మనకి ఎప్పుడు ఉంటారో అప్పుడు మనం ఆనందంగా ఉండగలుగుతాం. నెక్స్ట్ మనం చేసే పని మనకి సంపాదన ఇవ్వాలి, దాంతోపాటు తృప్తిని కూడా ఇవ్వాలన్నమాట. మనకి ఒకసారి ఏమవుతుంది, అటువంటి మనకి ఎంత చదివినా మన చదువుకు తగ్గ ఉద్యోగం రాదు, వేరే ఉద్యోగం వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, మనం ఆ ఉద్యోగంలోనే తృప్తిని ఎత్తుక్కోవాలి. మనకి దేవుడు ఇదే ఇచ్చాడని చెప్పి అనుకో. అబ్దుల్ కలాం అలాగే కదా, ఆయనకి రాలేదని చెప్పి ఆగిపోకుండా ఆయన ఇది సైంటిస్ట్ కింద అయ్యాడనమాట ఇవి చదివి. అలాగే అందరూ కూడా ఏంటి, మనకు వచ్చింది రాలేదు, పోనీ మనకి నచ్చింది వచ్చిన దాంట్లోనే మనం అభివృద్ధిని సాధించాలి. అప్పుడు మనం ఆనందంగా ఉండగలుగుతాం. నెక్స్ట్ మనం ఎక్కువగా ఆశించకూడదు. మాకు ఇంతంత బంగళా, ఎవరినో చూసి వాళ్ళల్లో ఉండాలి అనుకోకూడదు. మాకు ఇంతంత బంగళాలు ఉండాలి, డబ్బు ఉండాలి, మేము వాళ్ళకంటే గొప్పగా ఉండాలి అనేది మనం ఎప్పుడూ కూడా ఆశించకుండా తృప్తిగా బతకడం నేర్చుకోవాలి. నెక్స్ట్ స్వార్థం లేని స్నేహబంధాలు ఉండాలి. మనం అందరితో కూడా స్నేహాన్ని చేయాలి. వాళ్ళ స్వార్థం ఉండకూడదు దాంట్లోనూ. మనం వాళ్ళ కష్టాల్లో ఆదుకోవడం, వాళ్ళు ఆదుకోవడం, మనం వాళ్ళని ఆదుకోవడం చేసినప్పుడు మనస్తృప్తిగా ఒకరి విషయాలు లోతుగా వెళ్ళకుండా మనకి అవసరమైనంత మటుగా మాట్లాడినప్పుడు మనం ఆనందంగా స్నేహితుల్ని సంపాదించుకోగలుగుతాం. నెక్స్ట్ ఏంటంటే ఒకరినొకళ్ళు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని మన ఇంట్లో వాళ్ళని ఏంటి, బయట వాళ్ళని ఏంటి అర్థం చేసుకుని బసిలినప్పుడే మన ఇల్లు సంతోషంగా ఉంటాం. కాబట్టి భార్యాభర్తలైనా, ఇంట్లో పిల్లలతోటైనా, కోడలు కొడుకులతో అయినా, ఇతర బంధువులతో అయినా మనం ఆనందంగా చక్కగా మసులుగా ఆనందంగా ఉండాలని ఆశిస్తున్నాను.